గ్రంథంలో నుండి దైవజనుల చేత మనకు సంగతులను వినిపింపు చేసినందుకు తండ్రైన దేవునికి యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా కృతజ్ఞతలు సమర్పిస్తూ ఉన్నాను. మధ్యాహ్న కాల సమయంలో కూడా మరికొన్ని సంగతులు మనం కలిసి నేర్చుకోవటానికి పరమదేవుడు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి తండ్రైన దేవునికి యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా కృతజ్ఞతలు సమర్పిస్తున్నాను. చేరున్నటువంటి పరిశుద్ధులందరికీ కూడా ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాను. 6వ అధ్యాయంలో యెషయా ప్రవక్తగా నియమింపబడిన తర్వాత మొదటి అధ్యాయం నుండి సంగతులు వరుస క్రమంలో వివరింపబడుతూ ఉన్నాయి. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 2వ వచనంలో నుండి యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆలకించుమో, భూమి చెవియొగ్గుమో, నేను పిల్లలను పెంచి గొప్పవారుగా చేసితిని, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. అది సంగతి. తిరుగుబాటు చేసిన ఇశ్రాయేలీయులు, తిరుగుబాటు చేసినటువంటి దేవుని ప్రజలు, తిరుగుబాటు చేసినటువంటి దేవుని పిల్లలు, అది దేవుడు మాట్లాడిన సంగతి. మనుషులతో మాట్లాడటానికి మనుషులు ఆయన మాట వినట్లేదు. ఆయన నిబంధన ప్రజలు తిరుగుబాటు చేశారు. అసలు దేవుడు ఇశ్రాయేలు ప్రజలను తన జనాంగంగా ఏర్పాటు చేసుకున్న రోజున, అంటే వారితో ధర్మశాస్త్ర నిబంధన చేసిన రోజున, పాత నిబంధన చేసిన రోజున ఆయన ఊరకన చేయకుండా మధ్యవర్తుల ద్వారా సాక్షులను పెట్టి ఆయన ఇశ్రాయేలు ప్రజలతో నిబంధన చేశారు. మనం చాలాసార్లు మాట్లాడుకున్నట్టు దేవుడు ఇశ్రాయేలుతో చేసినటువంటి పాత నిబంధన అది వైవాహిక నిబంధన లాంటిది. మనం చాలాసార్లు వివాహాలకు అటెండ్ అవుతూ ఉంటాం. వివాహం చేస్తూ ఉన్నప్పుడు వివాహంలో నిబంధన చేస్తున్నటువంటి యవన బిడ్డలు, స్త్రీ పురుషులు, వారి మధ్యలో వివాహకర్త, మధ్యవర్తి, ఆ తర్వాత వివాహానంతరము వీరు పరిశుద్ధ వివాహం ద్వారా జతపరచబడిన వారు నిబంధన సంబంధమైన భార్యాభర్తలు అని ప్రకటించిన తర్వాత ఇద్దరు సాక్షులు సంతకాలు తీసుకుంటారు. అలాంటి కార్యక్రమమే జరిగింది దేవుడు ఇశ్రాయేలులతో నిబంధన చేస్తూ ఉన్నప్పుడు. అందుకే అనేక సార్లు పాత నిబంధన లేదా ధర్మశాస్త్రము వైవాహిక నిబంధనగా గ్రంథం ప్రస్తావించింది. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం పాత నిబంధనను గురించి లేదా ధర్మశాస్త్రపు నిబంధన గురించి పరమదేవుని యొక్క దృక్పథం ఇలాంటిది. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనంలో నుండి, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను యోధా వారితోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకుని దినమున, నేను పితరులతో చేసిన నిబంధన వంటిది కాదు, అదిగోండి నేను వారి పెనిమిటినైనను. కాబట్టి పాత నిబంధన ఎలాంటిదనంటే, దేవుడు ఇశ్రాయేలీలకు పెనిమిటి అంటే యజమాని లేదా భర్త, రాజు అని అర్థం.
యెషయా గ్రంథంలోనే 54వ అధ్యాయం 5వ వచనంలో అది సంగతే. కాబట్టి నేను సృష్టించిన వాడు, నీతో నిబంధన చేసిన వాడు నీ భర్త అయి ఉన్నాడు, అంటే యజమానుడై ఉన్నాడు అన్న భావంతో, రాజు అయి ఉన్నాడు అన్న భావంతో దేవుడు ఇశ్రాయేలీలతో నిబంధన చేశారు. అందువలన పాత నిబంధన వైవాహిక నిబంధన లాంటిది. వైవాహిక నిబంధన లాంటిది. అది దేవునికి ఇశ్రాయేలు ప్రజలకి మధ్య జరిగినటువంటి నిబంధన. పరమదేవుడు ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో కూడా ఆ నిబంధన యొక్క మాధుర్యాన్ని, ఆ అనురాగపు ప్రేమతో ఆయన పోలుస్తూ ఈ విధంగా తెలియచేశారు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనం చదివేస్తున్నారు ప్లీజ్. నీవు అరణ్యములోను విత్తనములు వేయదగని దేశములోను నన్ను వెంబడించు నీ యవన కాలములో నీవు చూపిన అనురాగమును, నీ వైవాహిక ప్రేమను. కాబట్టి వైవాహిక ప్రేమ అరణ్యంలో దేవుడు ఇశ్రాయేలీ ప్రజలతో కలిసి 40 సంవత్సరాలు చేసిన అరణ్య ప్రయాణం పరమదేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అది ప్రారంభమైంది సీనాయి కొండ దగ్గర నుండి. మరలా యోర్దాను దాటి యెరికో స్వాధీనం చేసుకునేంత వరకు అరణ్య ప్రయాణం, సీనాయి నుండి యెరికో వరకు జరిగిన ఈ అరణ్య ప్రయాణాన్ని పరమదేవుడు ఏమంటూ ఉన్నారనంటే, నీ వైవాహిక ప్రేమ. వైవాహిక ప్రేమ ఎప్పుడు వివాహం జరిగింది? ఎప్పుడు నిబంధన జరిగింది? సీనాయి పర్వతం మీద ఇశ్రాయేలు ప్రజలు దేవునితో నిబంధన చేశారు. నిబంధన చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి ఇశ్రాయేలు ప్రజలకి మధ్యలో నిబంధన జరిగింది. నిబంధన అనేది ఇరువురి సమ్మతితో జరిగిన నిబంధన. ఒకరు ఫోర్స్ఫుల్గా చేస్తే అది నిబంధన కాదు. ఇద్దరు కలిసి చేస్తే అది నిబంధన అవుతుంది. కాబట్టి ఆ రోజు ఏమైందనంటే, దేవుడు ఇశ్రాయేలీలతో నిబంధన చేస్తారు, ఇశ్రాయేలీలు నిబంధన ప్రవేశిస్తారు. ఇద్దరు సమ్మతి చొప్పున నిబంధన జరుగుతూ ఉంది సీనాయి కొండ పైన. నిర్గమకాండం 19వ అధ్యాయం 5వ వచనంలో ఈ నిబంధన ఈ విధంగా ఉంది. నిర్గమకాండం 19వ అధ్యాయం 5వ వచనం. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని, అదిగోండి, నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. అదిగోండి, మీరు నాకు స్వకీయ సంపాద్యం అవుతారు. మొదటి సంగతి, సమస్త భూమి నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధ జనముగాను ఉందురు అని వారికి చెప్పండి అని మధ్యవర్తిని పంపించారు. నేను ఇశ్రాయేలుతో నిబంధన చేసుకోవాలనుకుంటున్నాను. నా నిబంధన యొక్క షరతులు ఇవి. వారు నా నిబంధనను అనుసరించి నడవాలి. నేను వారి పెరిమిటిని రాజును యజమానినై ఉంటాను. వారు నాకు
ప్రజలు, జనాంగము నా స్వకీయ సంపాద్యమై ఉంటారు. మా ఇద్దరికి మధ్యలో ధర్మశాస్త్ర సంబంధమైన యాజకత్వం ఉంటుంది. కాబట్టి వారు నాకు యాజక రూపమైనటువంటి రాజ్యము, నేను వారికి దైవికమైనటువంటి రాజుని అనే షరతులు వారి మధ్యలో ఉన్నాయి. దీనికి వాళ్ళకి అంగీకారమో కాదో వీళ్ళ అమ్మాయిని కనుక్కో అని పరమదేవుడు మోషేని పంపించారు. అప్పుడు అటు నుంచి రెస్పాన్స్ ఎలాగుంది? 8వ వచనం. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదమని అంగీకారం తెలిపారు. ఉభయుల యొక్క అంగీకారం తెలపబడింది. దేవుని యొక్క అంగీకారము. చాలామంది ఉన్నారు, చాలా జాతులు జనాంగం ఉన్నారు. ఫిలిస్తీన్లు ఉన్నారు, అమాలేకీలు ఉన్నారు, ఎబూసీలు ఉన్నారు, ఐగుప్తీలు ఉన్నారు, అషూరీలు ఉన్నారు. ఇన్ని జాతుల మంది. వీరిలో తమరు ఎవరితో నిబంధన చేసుకోవాలనుకుంటున్నారు? దేవా, నేను మాట తప్పేవాడిని కాదు. అబ్రహాము చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి ఇశ్రాయేలీయుల జనాంగము అనే అమ్మాయితోనే నిబంధన చేసుకోవాలనుకుంటున్నాను. ఇశ్రాయేలీయుల జనాంగంతో నిబంధన చేసుకోవాలనుకున్నప్పుడు వారు ఐగుప్తు దేశంలో ఉన్నారు, వారిని విమోచించారు. ఒక జాతీయ రాజ్యం కింద యాజక రూపమైనటువంటి రాజ్యంగా వారిని స్వతంత్రులుగా చేసి వారితో నిబంధన చేసుకోవాలి అని పరమదేవుడు ఉద్దేశించినప్పుడు మోషేతో వర్తమానం తెలియజేశారు. నిబంధన చేసుకోవాలనుకుంటున్నారు పరమదేవుడు మీతో, దానికి మీకు అంగీకారమేనా? అంగీకారమే అని అన్నారు. అయితే వివాహ ఏర్పాట్లు చేయండి. వేదిక ఖచ్చితంగా సీనాయి పర్వతం అయి ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఇద్దరు నిబంధనలో ప్రవేశించడానికి ఇశ్రాయేలీల తరపున ఒక 70 మంది పెద్దలు, పరలోకపు దేవుడు సీనాయి పర్వతం మీద సమావేశమయ్యారు. నిర్గమకాండం 24వ అధ్యాయం మొదటి నుండి ఎప్పుడు ఏర్పాట్లు జరిగాయి? వీళ్ళ అంగీకారం తెలిపిన తర్వాతే. బలవంతపు నిబంధన పరమదేవుడు చేయట్లేదు. కాబట్టి వీళ్ళ అంగీకారం తెలిపిన తర్వాత ఏర్పాట్లు జరిగాయి సీనాయి కొండ మీద. చదువుతాము ఇప్పుడు 24వ అధ్యాయం మొదటి వచనం నుండి. మరియు మోషేతో ఇట్లనెను, నీవును అహరోనును నాదాబును అబీహును ఇశ్రాయేలీయుల పెద్దలలో 70 మంది యెహోవా మాటలన్నిటినీ విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పాను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటినీ అన్నిటి ప్రకారము చేసేదమని ఏక శబ్దంతో. కాబట్టి ఈ ఉభయులు సమ్మతి తెలియజేశారు. ఉభయులు నిబంధనకు అంగీకరించారు. ఉభయులు నిబంధనకు అంగీకరించినప్పుడు వారి మధ్యలో ఒక మధ్యవర్తి ఉన్నారు, ఆయన మోషే గారు. మోషే మాత్రమే కాదు, దేవదూతలు కూడా ఉన్నారు ఈ నిబంధనకు మధ్యవర్తులు. అందువలన యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో, యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం, ధర్మశాస్త్రము మోషే ద్వారా. కాబట్టి మధ్యవర్తి అయిన మోషే ద్వారా ధర్మశాస్త్రం అనుగ్రహింపబడింది. అక్కడ దేవదూతల యొక్క ప్రస్తావన కూడా, ప్రమేయం కూడా ఉంది. అపోస్తుల కార్యగ్రంథం
7వ అధ్యాయం 53వ వచనంలో దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రం మీరు పొందితిరి. కాబట్టి మధ్యవర్తులు ఉన్నారు. 2 పార్టీలు ఉన్నాయి. అంటే దేవుడు ఇశ్రాయేలు జనాంగం తరపున 70 మంది పెద్దలు, వివాహ వేదిక, సేనాయి పర్వతం. కాబట్టి వారిద్దరి మధ్యలో నిబంధన జరిగింది. మధ్యవర్తి ఉన్నారు మోషే, సాక్షులు కూడా ఉన్నారు. ఆ రోజు నిబంధనకు సాక్షులు ఉన్నారు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 26వ వచనంలో కాబట్టి నిబంధన షరతులు చెప్పి నిబంధన మీరితే నేను నీ పట్ల ఇలా ప్రవర్తిస్తాను అని సంగతులన్నీ చెప్పిన తర్వాత సాక్షులుగా 2 పెట్టాడు. ఎవరినండి? భూమిని, ఆకాశాన్ని సాక్షులుగా పెట్టారు. 30వ అధ్యాయం 19వ వచనంలో 30వ అధ్యాయం 19వ వచనం ద్వితీయోపదేశకాండమే. భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పెడుతున్నా. కాబట్టి ఆ రోజు వివాహ నిబంధన జరిగిన తర్వాత, ధర్మశాస్త్రపు నిబంధన జరిగిన తర్వాత, పాత నిబంధన జరిగిన తర్వాత ఆ నిబంధనకు సాక్షులు భూమి, ఆకాశం. కాబట్టి ఇప్పుడు సాక్షులతో మాట్లాడుతున్నాడు పరమదేవుడు. యెహోవా మాట్లాడుచున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరితో మాట్లాడుతున్నాడు అని అంటే సాక్షులతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు వారితో చేసినటువంటి నిబంధనకు ఎవరైతే సాక్షులు ఉన్నారో వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదివితే, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము అంటున్నాడు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. ఎందుకు ఆకాశమును భూములతోనూ మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే అవి 2 సాక్షులు. మీరు ఆలకించండి అని ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఆ రోజు నేను ఇశ్రాయేలు జనాంగంతో చేసినటువంటి జాతీయ నిబంధనలో, పాత నిబంధనలో నేను వారి యజమానిగాను, రాజుగాను, ప్రభువుగాను, భర్తగాను, అంటే సంరక్షకుడుగాను, పోషకుడుగాను. వాస్తవానికి తండ్రి సంరక్షిస్తాడు, పోషిస్తాడు. అలాంటి ఉన్నతమైనటువంటి స్థితిలో నేను వారితో నిబంధన చేస్తే వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. చదువుతాం సంగతిని. 2వ వచనంలోనే, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడి. ఇశ్రాయేలు జనాంగం దేవుడు వారితో చేసినటువంటి నిబంధన బాంధవ్యంలో వారు దేవుని ప్రజలు, దేవుని పిల్లలు, దేవుని జనాంగం. వారిని పెంచి పెద్దవారిగా చేశాను. చివరికి వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. వాస్తవానికి ఈ మాటలు రాయబడే సమయానికి, పరమదేవుడు పలికే సమయానికి యూదా దేశం యొక్క పరిస్థితి ఏంటంటే, యూదా రాజైన ఉజ్జియా పిల్లోడు, తండ్రి లేని పిల్లోడు. తండ్రి యొక్క దుర్మార్గపు చేష్టలను బట్టి ప్రజలే తండ్రిని చంపేశారు. ఇతనికి టీనేజ్ బాయ్. ఇతను చేరదీసి రాజును చేశారు.
అక్కడి నుంచి అతడు పెరిగాడు. వాస్తవానికి దేవుడు పెంచాడు, పెంచి పెద్ద చేశాడు. సమాజం అందరికీ తెలుసు. అతడు అంత వృద్ధి పొందటానికి కారకులు ఎవరు? ఉజ్జియా అని ఒక పిల్లవాడు సింహాసనం మీద కూర్చున్న తర్వాత 12 సంవత్సరాల వయసు అప్పుడు అంత ఉన్నతంగా అభివృద్ధి చెందటానికి కారకులు ఎవరు వెనక? మొత్తం అందరికీ తెలుసు, దేవుడే. పిల్లలను పెంచి పెద్ద చేసిన తర్వాత పెరిగినటువంటి ఉజ్జియా తాను స్థిరపడిన తర్వాత హృదయంలో గర్వించి తిరుగుబాటు చేశాడు. హృదయంలో గర్వించి తిరుగుబాటు చేయడం రాజు ఒక్కడే చేశాడా? రాజు ఒక్కడే చేయలేదు, ప్రజలతో కలిసి చేశాడు. ప్రజలు రాజు కలిసి దేవుని ఎదుట ప్రదర్శించినటువంటి తిరుగుబాటు అది. ఆ తిరుగుబాటులో పరమదేవుడు చూసింది వారు నిబంధన మీరి ప్రవర్తించడం, నిబంధనను భంగం చేసుకోవడం చూశారు. వాస్తవానికి అది చాలా పనిష్మెంట్, అంటే పనిష్ చేయాల్సినటువంటి అఫెన్స్. దేవుడు తన శిక్షను సమృద్ధిగా కుమ్మరించేంత పొరపాటు అది. దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చేసినటువంటి నిబంధన మీరడం. ఆయన ముందే చెప్పాడు, నేను ఎలా పడితే అలా సర్దుకుపోయేవాడిని కాదు, నాకు రోషం ఎక్కువ. రోషం అంటే కోపం కాదు. రోషం అని అంటే తన సొంతమైన దాని పట్ల ఆయనకు కలిగి ఉన్న ప్రేమ, అనురాగం అది. నిర్గమకాండం 20వ అధ్యాయం, నిర్గమకాండం 20వ అధ్యాయం 3వ వచనంలో రోషం ఏంటో మనం అర్థం చేసుకుందాం. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలు పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎలాగనగా అది నేను రోషం కలిగిన దేవుడును. రోషం కలిగినటువంటి నేను మీతో నిబంధన చేశాను. నిబంధన చేసిన తర్వాత రోషము నిబంధన మీరితే నాకు రోషం వస్తుంది అని చెప్పాడు. రోషం వస్తుంది. నిబంధన మామూలు నిబంధన కాదు, అది వైవాహిక నిబంధన లాంటిది. వాస్తవానికి రోషము అన్న ఈ పదము ఇంగ్లీష్లో జెలసీ అని ఉంటుంది. జెలసీ. నేనే ఉన్నానండి, ఊరకనే చెప్తున్నాను ఈ మాట. నేనే ఉన్నాను, భార్యతో నిబంధన చేసుకున్నాను. ఇంకొక పరాయి స్త్రీతో ఒకవేళ నేను కనబడితే ఆమెకు వచ్చే మనసులో కలిగే ఇది ఉంటుంది కదండి, దాన్ని రోషం అంటారు. తన సొంతమైన దాన్ని, హక్కుగా ఉన్నటువంటి ఇతరులతో పంచుకొని స్వభావం రోషం. అందుకే దేవుడు అన్నాడు, నేను నీతో నిబంధన చేశాను, నేను మీకు దేవుడినై ఉండటానికి నిబంధన చేశాను, భర్తగా ఉండటానికి నిబంధన చేశాను, పెనిమిటిగా ఉండటానికి నిబంధన చేశాను, యజమానిగా రాజుగా ఉండటానికి నిబంధన చేశాను. ఆ స్థానంలో ఇంకొకరు పెడితే ఊరుతాను. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి మీద కానీ, భూమి కింద నీళ్ళు అందే కానీ ఏ రూపమో ఆ స్థానంలోనికి రాకూడదు. ఎందుకు రాకూడదు? నేను రోషం కలిగిన వాడిని, అది నా స్వభావం. అందుకే సామెతల గ్రంథం 6వ అధ్యాయం 34వ వచనంలో, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 34వ వచనం,
అది భర్తకు పుట్టు రోషం మహారౌద్రం గలది అనేసి చాలా ప్రతీకార దినమున ప్రతీకార చేయు కాలమందు అట్టివాడు. కాబట్టి ఆ స్థితిలో దేవుడు ఉన్నాడు. ఇశ్రాయేలు పక్షముగా ఆ స్థితిలో దేవుడు నిలబడ్డాడు. ఇప్పుడు పరిస్థితి అది. యెషయా ప్రవచించే కాలానికి ఇశ్రాయేలు యొక్క పరిస్థితి అది. దేవునికి ఇశ్రాయేలుకి మధ్యలో వైవాహిక నిబంధన జరిగింది. దేవుడు ఎప్పుడు నిబంధన మీరు ప్రవర్తించేవాడు కాదు. ఆయన మాట తప్పనివాడు. ప్రజలు నిబంధన మీరారు. ప్రజలు నిబంధన మీరిన తర్వాత ఇప్పుడు వ్యాజ్యం ఆడాలి. అంటే ఇరు పార్టీలు కూర్చొని మాట్లాడుకోవాలి, మరలా సమ్మతికి రావాలి. ఈ పని ఎవరు చేయగలుగుతారు? మధ్యవర్తులే చేయాలి. ఎవరు మధ్యవర్తులు? సాక్షులు ఎవరు? భూమి ఆకాశం. కాబట్టి ఆ రోజు సాక్షులు కొన్న భూమి ఆకాశంతో పరమదేవుడు మాట్లాడుతున్నాడు. నేను పిల్లలను కన్నాను అంటే వారితో నిబంధన చేశాను, వాళ్ళని పెంచి పెద్ద చేశాను. గుర్తింపు లేనటువంటి వారిని ఒక జాతీయ రాజ్యంగా ప్రపంచానికి పరిచయం చేశాను. వాళ్ళు స్థిరపరిచాను కానాను భూభాగంలో. పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వాళ్ళకి స్వాస్థ్యంగా ఇచ్చాను. వారు కోరుకున్నటువంటి రాజ్యం ఇచ్చాను, రాజులు ఇచ్చాను, సింహాసనం ఇచ్చాను, సంగతులన్నీ జరిగించేశాను. ఇప్పుడు వాళ్ళు నా మీద తిరగబడి ఉన్నారు. నిబంధన మీరారు. అలాంటప్పుడు ఆయన రోషంగా ప్రవర్తించాలి. ఇప్పుడు న్యాయం ఎలా ప్రవర్తించాలండి? రోషం కలిగి. పరిస్థితి ఎలాంటిది అంటే, రోషం వచ్చినప్పుడు ప్రతీకార కాల సమయంలో కనికరింపకుండా ఇశ్రాయేలీల మీద ప్రవర్తించాల్సిన స్థితిలో దేవుడు ఉన్నారు. కానీ ఆయన ఎలా మాట్లాడుతున్నారనంటే, ఒక తండ్రిగా నేను పిల్లలను కని పెద్ద చేశాను. మరి తండ్రి పిల్లలు బాంధవ్యంలో కూడా పిల్లలు మూర్ఖులై తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తే అది కూడా అఫెన్సే కదా. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 18వ వచనంలో, ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 18వ వచనం, ఒకని కుమారుడు అయ్యా మొండివాడై తిరగబడి తండ్రి మాట గాని తల్లి మాట గాని వినని ఎడల అదిగోండి, తల్లిదండ్రులు శిక్షించిన తర్వాత కూడా విధేయుడు కాకపోతే అతని తల్లిదండ్రులు అతన్ని పట్టుకొని పెద్దల యొద్దకు తీసుకొని వచ్చి, నా కుమారుడైన వీడు మొండివాడై తిరగబడి ఉన్నాడు, మా మాట వినకుండా తిండిపోతూ త్రాగుబోతూ అయ్యున్నాడని ఊరు పెద్దలతో చెప్పవలను. అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో మాట విన్న పిల్లోడిని చావగొట్టేయాలి అనేది ధర్మశాస్త్రం యొక్క నియమం. కానీ పరమదేవుడు వారిపైన అలాంటి కఠినమైన తీర్పు తేకుండా వారిని భరిస్తూ వారి యొక్క మారు మనసును కాంక్షిస్తూ ఆయన ఏం చేస్తూ ఉన్నాడనంటే, వాళ్ళు చెప్పినా వినట్లేదు కాబట్టి ఇప్పుడు సాక్షులతో మాట్లాడుతున్నాడు. ఆకాశం ఆలకించు, భూమి చెవియొప్పు. పరిస్థితి ఇలాగుంది. అసలు పశువులకు ఉండే జ్ఞానం కూడా లేకుండా పోయింది. నా నిబంధన ప్రజలకు పశువులకు ఉండే జ్ఞానం కూడా లేకుండా పోయింది. చదువుతాం ఈ సంగతిని 3వ వచనంలో,
ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద తన సొంతవాని దొడ్డు తెలుసుకును. ఇశ్రాయేలులకు తెలివి లేదు, కనీసం నా జనులు యోచింపరు, ఆలోచన కూడా చేయట్లేదు. ఇంకా యోచింపని జనంతో ఏం మాట్లాడతారు? కాబట్టి నా జనులకు తెలివి లేదు, వాళ్ళు యోచింపరు. ఎద్దుకు కనీసం తన కామాందు తెలుసు, తన యజమానుడు ఎవరో తెలుసు. గాడిదకు తన సొంతవాని దొడ్డేంటో తెలుసు. కానీ నా ప్రజలకు తెలివి లేదు, వాళ్ళు ఆలోచించట్లేదు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు 4వ వచనంలో వాళ్ళ క్యారెక్టర్. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. సంగతి అది, వారు దేవుని విసర్జించి ఉన్నారు. ఇశ్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుని దూషించరు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరేళ ఇంకనూ కొట్టబడుదురు. మామూలు సంగతి కాదు. తిరుగుబాటు చేసిన ప్రతిసారి దేవుడు దండిస్తున్నాడు. బాధ్యతగా దేవుడు మార్గంలో పెట్టడానికి దండిస్తూనే ఉన్నాడు. న్యాయాధిపతిలో కాలమంతా అదే జరిగింది. వీళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు. తిరుగుబాటు చేసిన ప్రతిసారి దేవుడు దండించాడు, మళ్ళా మార్గంలోకి తీసుకొని వస్తున్నాడు. ఎన్నిసార్లు దండించినా సరే వాళ్ళు మారట్లేదు. కాబట్టి ఏమన్నారనంటే, మీరేళ ఇంకనూ కొట్టబడదురు. ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వాని గుండె బలహీనమైన, అరుకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూసినను గాయం, దెబ్బలు, పచ్చిపుండ్లు. అవి పిండబడలేదు, కొట్టబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు. అంటే వారి వ్యక్తిత్వం ఇది. వాస్తవానికి వారి స్వభావం గర్వం, అహంకారం, తిరుగుబాటు చేసే స్వభావం. కాబట్టి నడినెత్తు నుండి అరికాలు వరకు మొత్తం పుండ్లే, గాయంలే. ఉజ్జియాకు నడినెత్తున పుండు మొదలైంది, రోగం మొదలైంది, కుష్టు మొదలైంది. అరే ఎంత బాధ వచ్చింది అంటారు. అసలు వాస్తవానికి దేవుడు తన ఆత్మ సంబంధమైనటువంటి కోణంలో సంగతులు చూస్తే ఇశ్రాయేలు జనాంగం అంతా నడినెత్తు నుండి అరికాలు వరకు స్వస్థత కొంచెమైనను లేదు. వాళ్ళ స్వభావం పూర్తిగా చెడిపోయింది, అనారోగ్యంతో ఉన్నారు. ఎప్పుడు వారితో మాట్లాడుతుంది. 7వ వచనంలో, మీ దేశము పాడైపోయింది, మీ పట్టణములు అగ్ని చేత కాలిపోయెను, మీ ఎదుటనే అన్యులు. దేశం పాడైపోతుంది, పట్టణాలు కాల్చివేయబడుతున్నాయి, వారి పంటను అన్యులు తీసుకొని వెళ్ళిపోతున్నారు. అన్యులు తటస్థించు నాశనము వలె అది పాడైపోయింది. అయినా సరే మార్పు రాలేదు. దేవుడు వారిని శిక్షించిన విధానం ఆ రకంగా శిక్షించినా సరే వారు మార్పు. 8వ వచనంలో, ద్రాక్ష తోటలోని గుడిసెల వలెను, దోసపాదులను పాక వలెను, ముట్టడి వేయబడిన పట్టణముల వలెను సియోను కుమార్తె విడువబడి ఉన్నది. కాబట్టి వారి యొక్క దోషమును బట్టి పరమదేవుడు దోస తోటలోని గుడిసె వలెను, ద్రాక్ష పాదులలోని పాక వలెను, ముట్టడి వేయబడిన పట్టణము వలెను సియోను కుమార్తె విడవబడి ఉన్నది. సైన్యములకు అధిపతి యొక్క యెహోవా బహు కొద్దిపాటి శేషమును మనకు నిలవని ఎడల మనము సొదొమ వలె నుందుము, గొమొర్రాతో సమానముగా ఉందుము. కాబట్టి దేవుడు వాళ్ళ యొక్క నైతిక పతనాన్ని గురించి చర్చించుకుంటూ వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క నైతిక పతనం అంతటికీ ఒక పేరు పెట్టాడు. అది ఎలాంటిదనంటే, దేవుడు ఓర్వదగని పరిస్థితుల్లో
పూర్వకాలం ఒక జాతి వారు, కొన్ని పట్టణాల వారు ప్రవర్తించారు. వారు ఎవరనంటే సొదొమ గొమొర్రా పట్టణాలు. కాబట్టి ఇశ్రాయేలీల యొక్క ఆత్మ సంబంధమైనటువంటి పరిస్థితిని పరమదేవుడు చూచినప్పుడు వాళ్ళు ఆయన దృష్టికి ఎలా కనబడ్డారనంటే సొదొమ గొమొర్రా పట్టణాలకు కనబడ్డారు. సొదొమ న్యాయాధిపతులారా, యెహోవా మాట ఆలకించు, గొమొర్రా జనులారా, మన దేవుని ఉపదేశమునకు చెవియొగ్గిడి. ఇది సొదొమ గొమొర్రాతో కాదు మాట్లాడుతున్నది, ఇశ్రాయేలీలతోనే, దేవుని నిబంధన ప్రజలతోనే మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళ ప్రవర్తన ఎలాగుందనంటే సొదొమ వాసులాగా, సొదొమ న్యాయాధిపతులాగా, గొమొర్రా జనులాగా వాళ్ళు కనబడుతూ ఉన్నారు. వాస్తవానికి ప్రభు మత్తయి సువార్త 11వ అధ్యాయం 23వ వచనంలో కపెర్నహూము అనే ఇశ్రాయేలీల పట్టణం గురించి మాట్లాడుతూ నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచిండును. విమర్శ దినమందు నీ గతి కంటే ఉందునని మీతో నిశ్చయం. ప్రభు ఏమన్నారనంటే సొదొమలో అద్భుతాలు చేయబడ్డా, వారి మార్పు కొరకు వారి దేవుడు భరించి అక్కడ అద్భుతాలు సూచక్రియలు చేయలేదు. కానీ ఇశ్రాయేలు జనాంగం ఎదుట, దేవుని నిబంధన ప్రజలు ఎదుట దేవుడు అద్భుతాలు చేశారండి. ఆ జనాంగం ఎదుట ఎర్ర సముద్రం ఆరిపోయింది. 6 నెలలు నడిచారు, మన్నా వారికి అనుగ్రహించారు. అంత మాత్రమే కాదు, వారి జాతి రాజ్యంగా ఏర్పడిన తర్వాత దేవుడు వారి పక్షంగా జరిగించినటువంటి కార్యక్రమాలు చాలా అద్భుతమైనటువంటి సంగతులు. ఎన్ని సంగతులు ఇశ్రాయేలు ప్రజలు చూసినప్పటికీ, అనుభవించినప్పటికీ దేవుని యొక్క కృపలో వారు ప్రవర్తన మార్చుకోలేదు. ప్రభు అన్నాడు, ఈ అద్భుతాలు సూచక్రియలు వారి మధ్యలో చేస్తే వారు మారుతారు, కానీ మీరు మారలేదు. అంటే ఇప్పుడు సొదొమ గొమొర్రా వాళ్ళు కంటే ఈ ఇశ్రాయేలీల జనాంగము పైన ఉన్నారా కింద ఉన్నారా? పైన ఉన్నారు, కింద ఉన్నారా? కిందే. కాబట్టి పరమదేవుడు ఇంకా అంతకంటే నీచమైన జనాంగం భూమి మీద ఎక్కడా లేదు కాబట్టి వారితో కంపేర్ చేసి సొదొమ జనులారా, న్యాయాధిపతులారా, గొమొర్రా జనులారా అని మాట్లాడేసి, సరే వారి ఆత్మ సంబంధమైనటువంటి స్థితి అలాగుంది, వారి దిగజారిపోయినటువంటి పరిస్థితి అలాగుంది. ఇంతగా వ్యక్తిత్వంలో దిగజారిపోయి దేవుణ్ణి ఆరాధించడానికి ఆరాధన స్థలానికి వస్తూ ఉంటారు. ఇప్పుడు ఏం చేయాలి? మనుషులు తమ వ్యక్తిత్వంలో చెడిపోయారు, స్వభావంలో పాడైపోయారు. వారి పరిస్థితి చూస్తే సొదొమ న్యాయాధిపతుల్లాగాను, గొమొర్రా జనుల్లాగాను కనబడుతున్నారు. కానీ మనుషులు దేవుణ్ణి ఆరాధించడానికే సమావేశమవుతున్నారు, పండుగలు ఉత్సవ కాలాలు జరిగిస్తూ ఉన్నారు. ఇప్పుడు దేవుడు వారి ఆరాధనను అంగీకరించాలా? అంగీకరించగలరా సంగతి. కాబట్టి 11వ వచనంలో నుండి యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన బలులు నాకెలా, దహన బలుల పొట్టేళ్లను, బాగుగా మేపిన దూడలను,
అది ఇలాంటి వ్యక్తిత్వంతో స్వభావంతో దేవుని సన్నిధిని కనబడాలని వస్తున్నారండి. దేవుని సన్నిధిని కనబడడం ప్రాముఖ్యమే. కానీ దేవుని సన్నిధిని కనబడేటప్పుడు మనుషులు తమ స్వభావాన్ని తమతో పాటు దేవుని మందిరానికి తీసుకొని రావాలి. వారు తెచ్చే స్వభావం ఎలాంటిదో దేవుడు చూస్తాడు. వారు సంపాదించుకున్న స్వభావం ఎలాంటిది, వారు కలిగి ఉన్న స్వభావం ఎలాంటిది, వారు దేవుని ఎదుట కనుపరుస్తున్న స్వభావం ఎలాంటిదో దేవుడు చూస్తాడు. సొదొమ మనుషులు లాంటి స్వభావం, గొమొర్రా జనులు లాంటి స్వభావం. ఈ స్వభావం కలిగి దేవుని మందిరానికి వస్తున్నారు, దేవుణ్ణి ఆరాధించడానికి వస్తున్నారు. పరమదేవుడు మీరు రావద్దు, అసలు మీరు తెచ్చే అర్పణలు కూడా నాకు అవసరం లేదు, మీ ఆరాధన కూడా నాకు అవసరం లేదు అన్న తర్వాత 12వ వచనంలో, నా సన్నిధిని కనబడవాలని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు? మిమ్మల్ని రమ్మన్నది ఎవరు? తమరే కదండి చెప్పారు, సంవత్సరానికి 3 మార్లు యెరూషలేములో మేము కనబడాలని, తమను ఆరాధించాలని, యెరూషలేములో తప్ప ఇంకెక్కడ బలులు అర్పించకూడదని తమరు ఆజ్ఞాపించారు. కాబట్టి మేము ప్రయాసతో ప్రయాణం చేసుకుంటూ యెరూషలేం వచ్చాం. రమ్మన్నది మిమ్మల్ని కాదు, నాతో నిబంధనలో నిలిచిన జనాంగాన్ని రమ్మన్నాను. మీరెవరో నాకు తెలియదు. నేను సొదొమ వారితో నిబంధన చేయలే, గొమొర్రా జనాంగంతో నిబంధన చేయలే. ఆ రోజు నాతో నిబంధన చేసుకోవటానికి ఇశ్రాయేలులో నుంచి 70 మంది పెద్దలు వచ్చారు. ఆ రోజు వచ్చిన వాళ్ళు సొదొమ మనుషులు లేరు. నేను వాళ్ళతో నిబంధన చేశాను. కానీ ఈరోజు దేవుని మందిరానికి, నా మందిరానికి నన్ను ఆరాధించడానికి వస్తున్న మనుషులు మాత్రం సొదొమ మనుషుల్లాగా ఉన్నారు, గొమొర్రా జనాంగంలాగా ఉన్నారు. కాబట్టి అసలు సొదొమ మనుషులారా, గొమొర్రా జనాంగం మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? అలాంటి స్వభావంతో మీరు ఎందుకు రావాలి? నా ఆవరణములను తొక్కటానికి మిమ్మల్ని అసలు రానిచ్చింది ఎవరు అని అడిగేసి. కాబట్టి దేవుడు తన నిబంధన ప్రజల నుండి యాజక రూపమైనటువంటి ఆరాధన ఆయన అంగీకరించిన మాట వాస్తవమే. కానీ నిబంధన ప్రజలకు కాకుండా నిబంధన మీరిన వారు ఆరాధిస్తే ఆయన సహించలేడు. అది వాస్తవమైన సంగతి. నిబంధన మీరేసాం, మిమ్మల్ని ఆరాధిస్తాం, నేను సహించలేను, నా వల్ల కాదది, నా వల్ల కాదు. జ్వరం వచ్చింది, బాగా నీరసం ఉంది, 105, 106 టెంపరేచర్, మంచి తీయటి ఆహార పదార్థం నోటికి అందించారు, సహిస్తుందన్నారు. నా పరిస్థితి అలాంటిది. మీరు బళ్ళు అర్పిస్తున్నారు, ఇంపైన సువాసనను ఆగ్రహించిన రోజులు ఉన్నాయి. కానీ ఈ రోజు నాకు అది వెక్కసం అయిపోయింది. దాన్ని స్వీకరించలేని పరిస్థితి. దేవా, నీకేమన్నా అనారోగ్యం నాకు కాదు, మీ వ్యక్తిత్వానికి, మీ బుద్ధి చెడిపోయింది, మీ స్వభావం చెడిపోయింది. చెడిపోయిన స్వభావంతో నన్ను ఆరాధించడానికి వస్తే నేను అంగీకరించలేను అని చదివేసేద్దాం ఒక మాట. 13వ వచనంలో, మీ నైవేద్యం వ్యర్థము, అది నాకు అసహ్యం పుట్టించు ధూపార్పణం, దానిని ఇకను తేకుడి. అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజకూట ప్రకటనలు జరుగుచున్నవి. పాపులు గుంపు కూడి ఉత్సవ సమాజము నేను ఓర్చజాలను. అది పాపులు గుంపు కూడా ఉత్సవం చేస్తున్నారు. ఉత్సవం అంటే ఆరాధన, ప్రత్యేకించి పండుగలు చేస్తున్నారు దేవుడికి. పాపులు గుంపు కూడి పండుగలు చేస్తుంటే దేవుడు వరలేకపోతున్నాడు. అసలు పరిస్థితి అలాగే.
ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 10-11 వచనాలు ఈ సమయంలో మనం చదవాలి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం. అబద్ధ సాక్ష్యము పలుకుచు బయలునకు, ఎవరికి ధూపం వేస్తూ? బయలునకు ధూపం వేస్తున్నారు. అంటే వారి హృదయంలో దేవునికి స్థానం లేదు, దేవుడు కాని దానికి స్థానం ఉంది. బయలుకు ధూపం వేస్తూ అయినను నా నామం పెట్టబడిన ఈ మందిరములోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదల నొంది ఉన్నామని మీరు చెప్పుదురు. ఈ హేయక్రియలన్నీ జరిగించుటకేనా మీరు విడుదల నొందితిరి? నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహమైనదా? ఆలోచించుడి, నేనే ఈ సంగతి కనుగొనుచున్నాను. చాలే. కాబట్టి ఏమంటూ ఉన్నారంటే, వాళ్ళు దేవుని మందిరానికి వస్తున్నారు, వచ్చి అటెండెన్స్ వేయించుకొని వెళ్ళిపోతున్నారు. ఎందుకు వచ్చావు? మేము ఈ సంవత్సరం అంతా చేసినటువంటి పాపములకు ప్రధాన యాజకుడు లోపలికి వెళ్ళి ఆయన మా తరపున బలి అర్పించేశాడు, మాకు విడుదల వచ్చేసింది, మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం అని అన్నా. అయ్యా, కొంచెం నాతో సహకరించండి ప్లీజ్. ఇక్కడ చెప్పే నాకు కూడా చెమటలు పడుతున్నాయి, మీ ఫ్యాన్లు ఇంకా స్పీడ్గా తిరుగుతున్నాయి, మీరు కూర్చున్నారు. ఇంకా ఇబ్బంది ఏంటంటే ఇటు నుంచి పడుతుంది గాలి. అయినా సరే నాకు తప్పదు, ఒప్పుకున్నాను కాబట్టి. మీకేం ఇబ్బంది వచ్చిందని నాకు తెలియలే. వెనక ఒక మీటింగ్, మధ్యలో ఒక మీటింగ్, ఆల్రెడీ ఒక మీటింగ్ జరుగుతుంది కదా, 1 గంట ఓర్చుకుంటే వెళ్ళిపోతాయి ఎవరింటికి వాళ్ళు. మనం సిద్ధపడి వచ్చాం కదా, ఎండని తెలుసు, మధ్యలో కరెంటు పోతుందని తెలుసు, గాలి వేయదని తెలుసు, అన్నిటికీ సిద్ధపడి ఇస్త్రీ బట్టలు వేసుకొని వచ్చాం. భరిద్దాం 1 గంట, ఏమంది? వాళ్ళు నన్ను భరించండి 1 గంట, 10 నిమిషాలు. కాబట్టి వాళ్ళు ఏం చేశారనంటే, మనసులో దేవునికి స్థానం ఇవ్వకుండా, తన భర్తకు, యజమానుడికి, రాజుకు స్థానం లేకుండా దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చారు. దేవుణ్ణి ఆరాధించడానికి వస్తే వాళ్ళ మనసులో భావం ఇది, దేవునికి వారి మనసులో స్థానం లేదు, కానీ వారి మనసులో ఆలోచన ఇది. మనము ఉత్సవ కాలానికి వెళ్ళాం, పస్కా పండుగకి వెళ్ళాం, లేదు పరసాల పండుగకి వెళ్ళాం, సంవత్సరానికి ఒకసారి మన కొరకు ప్రధాన యాజకుడు అక్కడ అర్పణ చేశాడు. సంవత్సరం అంతా మనం చేసినటువంటి పాపం నుంచి మనకు విడుదల వచ్చింది, ఇంటికి వచ్చేసాం అంటే అప్పుడు పరమదేవుడు అన్నాడు, ఇలాంటి హేయక్రియలు చేయటానికే మిమ్మల్ని విడిపించింది నేను, ఇలాంటి హేయక్రియలు చేయటానికే వినిపించింది. ఆదివారం ఒక్కరోజు ఆరాధన చూసుకొని, యేసుప్రభు రక్తం మా పాపాలు కడిగేసింది, మేము విమోచింపబడిపోయాం, శుద్ధీకరింపబడిపోయాం, మా కొరకు మా ప్రధాన యాజకుడు దేవుని సముఖంలో ఉన్నాడు అని మనుషులు 1 గంట 2 గంటల ఆరాధనలో కూర్చొని వచ్చేటానికి కాదు దేవుడు మనల్ని విడిపించాడు. ఆయన ఆరాధన స్థలంలో కనబడిన ప్రతిసారి ఆయన నిబంధన ప్రజలుగా, ఆయన జనాంగముగా, ఆయన సొత్తుగా మన వ్యక్తిత్వం ఆయన ఎదుట కనుపరచడానికి సమావేశమవుతున్నాం. ఆలోచన లేదు, ఇశ్రాయేలు జనాంగానికి ఆలోచన లేదు. వెళ్ళాం వచ్చాం, సంవత్సరానికి 3 సార్లు వెళ్ళాం వచ్చాం, వెళ్ళిన ప్రతిసారి విడుదల పొందుతున్నాం. మిమ్మల్ని ఎవడో అసలు విడుదల ఇచ్చింది? అసలు మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు?
ఆవరణం తొక్కటానికి మీరు ఎందుకు వస్తున్నారు? మీరు పాపుల గుంపు కదా అని. పాపుల గుంపు కదా. పాపుల గుంపుతో దేవునికి సంబంధం ఉంటుంది. పాపుల గుంపు ఒక చోట కూర్చొని ఇది యూదుల సమాజ మందిరమో అని బోర్డు పెట్టుకున్న ఆ జనాంగంతో దేవునికి సంబంధం ఉంటుంది. పాపుల గుంపు యెరూషలేములో సమావేశమై ఇది దేవుని మందిరమో అని బోర్డు పెట్టుకున్న ఆ గుంపుతో దేవునికి సంబంధం ఉందండి? లేదు. కాబట్టి ఏమన్నాడనంటే ఇది పాపుల గుంపు, ఈ గుంపు వచ్చి ఉత్సవం చేస్తే నేను ఓర్వజాలను అని చెప్పేసి. ఇశ్రాయేలు యొక్క ఆత్మ సంబంధమైన పరిస్థితి అది. చదివేసేద్దాం 15వ వచనంలో 14వ వచనం. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. మిమ్మల్ని కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు, అది సంగతి. దేవుని కనబడకుండా క్రియలు దాచుకోగలుగుతామా? పరమదేవుడు అంటున్నాడు, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి, కీడు చేయటం మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి, న్యాయమును జాగ్రత్తగా విచారించుడి. కాబట్టి వీళ్ళ అనుదిన జీవితంలో న్యాయం లేదు, కనికరం లేదు, ప్రేమ లేదు. అంతేకాదు వీళ్ళ దినచర్యలు అసలు పరిశుద్ధత లేదు. వారు చేస్తున్నటువంటి ప్రతి పని వాళ్ళ చేతికి రక్తం అంటుకుంటుంది. అపవిత్రమైనటువంటి క్రియలు చేస్తున్నారు. కానీ దేవుని మందిరానికి వస్తున్నారు, అర్పణలు అర్పిస్తున్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. మీరు ప్రార్థన చేస్తే నేను వినను అని చెప్పేసి. ముందెళ్ళి చేతులు కడుక్కోండి. అయ్యో మేము చేతులు కడుక్కున్నాం. అసలు దేవుని మందిరంలో వచ్చేటప్పుడు అక్కడ గంగాలో పెట్టుతుంది, అక్కడ మమ్మల్ని మేము శుద్ధి చేసుకొని కదా లోపలికి రావాలి. మేము శుభ్రం చేసుకుని కాళ్ళు చేతులు కాదు, శుభ్రం చేసుకోవాల్సింది మీ హృదయాన్ని, మీ అంతరంగాన్ని శుభ్రం చేసుకోవాలి. మాకు మేము అంతరాన్ని శుద్ధం చేసుకోగలుగుతామా? ఏ వ్యక్తి అయినా తన సొంతంగా తన అంతరంగాన్ని శుద్ధి చేసుకోగలడా? ఏ వ్యక్తి తను శుద్ధి చేసుకోలేడు. అంతవరకు ఎందుకండి? దావీదు భక్తుడు, దేవుని చిత్తానుసారమైనటువంటి మనసు కలిగిన వాడు. అతడు అశుద్ధాన్ని అంటించుకున్న తర్వాత శుద్ధి చేసుకొని అతని వల్ల కాలేకపోయింది. ఒకసారి వ్యక్తి తన వ్యక్తిత్వానికి పాపం అంటించుకున్న తర్వాత శుద్ధి చేసుకోవడం అతని వలన కాదు, గ్యారంటీగా కాదు. కాబట్టి దావీదు చేతులు ఎత్తేసాడు. చేతులు ఎత్తేసి, దేవా నన్ను నువ్వే శుద్ధీకరించావు అన్నాడు. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 7వ వచనంలో, ఎవరు కడగాలి? ఎవరు పరిహరించాలి? దేవుడే పరిహరించాలి, దేవుడే కడగాలి. కాబట్టి పరమదేవుడు ఇశ్రాయేలీయులు చెప్తున్నటువంటి సంగతి ఏంటంటే, మీరు శుద్ధి చేసుకోండి అని అంటే నీటిలో మునగండి కాదు. మీరు శుద్ధి చేసుకోండి అంటే మళ్ళీ ఇంటికి వెళ్ళి స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని రండి అని కాదు. మీరు శుద్ధి చేసుకోవాలని అంటే ముందు మీ స్వభావం మార్చుకోండి. మీరు ఏదైతే పొరపాటు కలిగి ఉన్నారో దాని విషయంలో మారు మనసు పొందండి. ఉదయం సహోదరులు చెప్పారు, ఏదైతే గతం ఉందో
ఏదైతే లోపం ఉందో, ఏదైతే సమస్య ఉందో దానిని ముందు విడిచిపెట్టి మారు మనసు పొందండి. ఇక మీదట దానిని చేయకుండా మానేసేయండి. మీరు అన్యాయంగా ప్రవర్తించడం కదా, ఇప్పుడు దాన్ని విడిచిపెట్టండి, చేయడం మానేసేయండి. తల్లిదండ్రులను విధవరాలను బాధ పెట్టడం కదా, దాన్ని విడిచిపెట్టండి, చేయడం మానేసేయండి. అప్పుడు శుద్ధీకరించే కార్యక్రమం నేను చేస్తాను. కాబట్టి మారవలసింది మీరు, మారు మనసు పొందాల్సింది మీరు. మీ మారు మనసును బట్టి దాన్ని గుర్తించిన తర్వాత శుద్ధీకరించడం నా పని. అలాంటి ఒక ప్రొసీజర్ ఉంది కాబట్టి మీరు మీ పాపములను కడిగి వేసుకోండి అంటున్నాడు. తర్వాత వచనంలో 18వ వచనంలో యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మనం వివాదము తీర్చుకుందాము. అంటే కూర్చొని మాట్లాడుకుందాం, సమస్యను పరిష్కరించుకుందాం. ఎలా పరిష్కరించుకుందాం? కండిషన్ నెంబర్ 1, మీరు ఈ పని చేస్తే నేను ఈ పని చేస్తాను. మీరేం చేయాలి? మారు మనసు పొందాలి. ఏ ఏ సంగతులు లోపంగా నాకు కనబడుతున్నాయో వాటి విషయంలో మారు మనసు పొందాలి. తమరేం చేస్తారు? నేను మీ పాపములను శుద్ధీకరిస్తాను. అది వివాదం, వ్యాజ్యము. దేవునికి ఇశ్రాయేలు ప్రజలకు మధ్య జరుగుతున్నటువంటి వ్యాజ్యం. అందుకే చదివేసేద్దాం తర్వాత. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లవగును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె. ఎప్పుడు ఎప్పుడు ఇది ప్రాముఖ్యం. ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడు జరుగుతుంది అని అంటే, దేవునికి ఆయాస్కరమైనటువంటి సంగతి మనలో ఎప్పుడు మనం గుర్తించినా, ఎప్పుడు హెచ్చరింపబడినా, ఎప్పుడు బోధింపబడినా, దాని విషయంలో యథార్థమైన మనసుతో మారు మనసు పొందితే ముందు మన చర్యకు దేవుని ప్రతిచర్య. మనం మారు మనసు పొంది దాన్ని విడిచిపెట్టినప్పుడు దేవుడు ఆ విషయంలో మనల్ని శుద్ధీకరిస్తాడు. కాబట్టి ఇది ఇశ్రాయేలు ప్రజలకి దేవునికి మధ్యలో ఉన్నటువంటి వ్యాజ్యము. ఈ సంగతి విషయంలో మనుషులకు చెప్తే వినట్లే. కాబట్టి మధ్యవర్తులను పిలిచి మాట్లాడాడు. ఆకాశం ఆలకించు, భూమి చెవియకు. వాళ్ళ పరిస్థితి ఇలాగుంది. కాబట్టి నేను వాళ్ళతో వ్యాజ్యం ఆడాలనుకుంటున్నాను. నాతో సమ్మతి పొంది ఇద్దరం కలిసి మాట్లాడాలనుకుంటున్నాం. ఇది సంగతి. దేవుడు ఇశ్రాయేలు ప్రజలు కూర్చున్నటువంటి తెలియజేసిన సంగతి. 19వ వచనం నుంచి సమ్మతింపక తిరుగుబడిన ఎడల అది సంగతి. కాబట్టి దీనికోసం సమ్మతించాలి. మీరు నాతో సమ్మతించాలి ఈ విషయంలో అంటూ ఉన్నాడు. ఈ మాటలన్నీ పరమదేవుడు ప్రత్యేకించి మొదటి అధ్యాయంలో ఉపయోగిస్తూ ఉన్నప్పుడు దేవుని దృష్టిలో పాపిగా నిలబడినటువంటి దావీదు తన ప్రార్థనలో ప్రస్తావించిన విషయాలు ఇవన్నీ. ప్రస్తావించిన విషయాలు కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 12వ వచనంలో నన్ను కడిగే శుద్ధీకరించే అంటాడు. అది కాదు, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. అది సంగతి. కాబట్టి నీతో సమ్మతించే మనసు, సమ్మతి కలిగిన మనస్సు నాకు కలుగజేయి అంటున్నాడు. ఇదే మాట పరమదేవుడు ఇశ్రాయేలు ప్రజలతో అంటూ ఉన్నాడు. మీరు సమ్మతించి నా వైపు తిరిగితే మనం వ్యాజ్యం తెచ్చుకుందాం. సమ్మతించకపోతే, తిరుగుబాటు చేస్తే ఖడ్గం పాలు చేస్తాను అని వార్నింగ్ ఇచ్చాడు. కాబట్టి మొదటి అధ్యాయంలో పరమదేవుడు ఇశ్రాయేలు యొక్క నైతిక పతనం ఎలాగుందో అక్కడ తెలియజేశాడు. వాస్తవమైన సంగతి ఏంటంటే, మీరు సమ్మతింపకపోతే ఖడ్గం సిద్ధంగా ఉంది అని అన్నాడు.
ప్రజలు ఏం చేయాలనంటే, ఏం చేయాలి సార్? ఇప్పుడు ప్రజలు ఏం చేయాలి? ప్రజలు ఏం చేయాలి? మారు. ప్రభు చెప్పాడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 25వ వచనంలో, మీ ప్రతివాది త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడు, లేని ఎడల ఆ పరిస్థితి రాకుండా ముందుగానే సమాధానపడాలి. కాబట్టి దేవుడు అలాంటి పరిస్థితిని ఇశ్రాయేలు ప్రజల దగ్గర నుంచి ఎదురు చూసి, ఇంకా న్యాయం, తీర్పు, దేవుని ఉగ్రత వాళ్ళపై కుమ్మరింపబడక ముందే వార్నింగ్ ఇచ్చి నాతో సమ్మతిపరుచుకున్నారు. అది మొదటి అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను గురించి తెలియజేసినటువంటి సంగతి. కాబట్టి యెషయా గ్రంథం మనం చదువుతూ ఉన్నప్పుడు ఎలాగూ గ్రంథము చర్చింపబడుతూ ఉంటుందనంటే, ఒక 5 నిమిషాలండి, ఇక్కడ రాస్తాను, మళ్ళీ తర్వాత చదివిస్తాను. దేవుడు ఇశ్రాయేలుతో చేసిన పాత నిబంధనలో గ్రంథం రాయబడే సమయానికి, యెషయా గ్రంథం రాయబడే సమయానికి ప్రజల దుస్థితి ఎలాగుందో, ఈ దుస్థితికి కారణాలు ఏంటో తెలియచేస్తూ, తర్వాత క్రొత్త నిబంధన చేసినప్పుడు ఈ చట్టంలో ప్రజల యొక్క లేదా ఆ చట్టంలో దేశం యొక్క, రాజ్యం యొక్క ఔన్నత్యము ఎలా ఉంటుంది, ఈ ఔన్నత్యానికి కారణములేంటి అనే ఒక పట్టికలో యెషయా గ్రంథం ఉంటుంది. కాబట్టి మొదటి అధ్యాయం అంతా ప్రజల యొక్క దుస్థితి చర్చించిన తర్వాత, రాబో కాలంలో ప్రజల యొక్క, ఆ జనాంగం యొక్క, ఆ దేశం యొక్క ఔన్నత్యం ఎలాగుంటుందో 2వ అధ్యాయంలో చర్చించారు. కాబట్టి అలాగా గ్రంథాన్ని చూడాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుత కాలపు దుస్థితి, రాబో ఔన్నత్యపు స్థితి, పాత నిబంధనలో ప్రజల యొక్క ప్రస్తుత కాలపు దుస్థితి, మెస్సియా రాజ్యంలో ప్రజల యొక్క ఔన్నత్యపు స్థితి, ఇవి రెండు ప్యారలల్గా చర్చింపబడుతూ ఉంటాయి యెషయా గ్రంథంలో. మొదటి అధ్యాయం, 2వ అధ్యాయంలో సగభాగం, 3వ అధ్యాయం వరకు, 4వ అధ్యాయం సగభాగం వరకు ప్రజల యొక్క దుస్థితి. మీ ఇంటికి వెళ్ళి చదువుతానంటే రిఫరెన్స్లు ఇస్తాను. మొదటి అధ్యాయం అంతా, 2వ అధ్యాయము 5వ వచనంలో నుండి 4వ అధ్యాయం 3వ వచనం వరకు ప్రజల యొక్క దుస్థితి. తర్వాత మెస్సియా రాజ్యంలో క్రొత్త నిబంధన జనాంగంగా వాళ్ళకు కలిగే ఔన్నత్యపు స్థితి 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల వరకు, 4వ అధ్యాయం 4 నుంచి 6 వచనాల వరకు. కాబట్టి ఇలాగ యెషయా గ్రంథం రాయబడుతూ ఉంటుంది. ఒక ఆలోచన మేము ముందు పెట్టాను. కనీసం వచ్చే తరగతికి 4 అధ్యాయాలు
ఈ కోణంలో ఒకసారి చదువుతున్నాం. దేవుని చిత్తమైతే మిగిలిన సంగతులు తర్వాత ఆలోచన చేద్దాం. చాలా ఓపికగా విన్నారండి. అందుని బట్టి మీ అందరికీ